హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలా యమీ ఐటెంతో స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి చాలా హాట్ అండ్ క్రిస్పీ కుర్కురే లాంటి పకోడీస్ని ఇంట్లోనే మనం ఎలా స్నాక్ ఐటెంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ముందుగా వీటికి కావాల్సింది ఏంటంటే బియ్యాన్ని మనం ఒక 5 to 6 hours నీటిలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా బియ్యంని ఎలా ముట్టుకుంటే అవి పొడుమయ్యేటట్లుగా ఉండాలి. సో ఈ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. వాటర్ని ఎక్కువ వేసేయకండి ఫస్టే, ఎందుకంటే మరీ ఎక్కువ జారుడుగా అయిపోతే కనుక ఆ పకోడీ కరెక్ట్గా రాదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం వాటర్ వేసి మీకు చూపించడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేశాను. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే అలా మీరు కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసాను, వేసి ఇంకొకసారి మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. ఫైన్ పేస్ట్ ఎంత స్మూత్గా ఉంది. ఎక్కడా కూడా కొంచెం కూడా బరకగా లేకుండా గ్రైండ్ చేసుకోండి. అలానే నేను ఒక 3 పెద్ద పొటాటోస్ తీసుకున్నాను. వీటిని బాయిల్ చేసి పైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసి ఇప్పుడు నేను బాయిల్ చేసిన పొటాటోస్ని బంగాళదుంపల్ని ఈ విధంగా స్మాష్ చేసి ఈ పిండిలో వేసేస్తున్నాను మిక్సీ జార్లో. ఈ పొటాటోస్ యాడ్ చేయడం వలన ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇందులో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను గ్రైండ్ చేస్తున్నాను, మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారా బ్యాటర్ అంతా సాఫ్ట్గా ఉంది కదా. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలానే చూసుకోండి. మరి ఇంకా ఎక్కువ పల్చన అయిపోకుండా జాగ్రత్తగా కన్సిస్టెన్సీని కొంచెం ఓపిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ ఫైన్ పేస్ట్ ఈ బ్యాటర్ని పిండినంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని జార్లో ఉన్న కొంచెం పిండి అంతా కూడా మొత్తం జాగ్రత్తగా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి ఈ బ్యాటర్ని ఒక 10 minutes అట్లా వదిలేసేయండి. మొత్తం అంతా చక్కగా సెటిల్ అవుతుంది. ఒక 10 minutes తర్వాత మూత తీసి ఇందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుతున్నాను. 1 tablespoon సాల్ట్, అలాగే బాగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు, కరివేపాకు, 1 tablespoon జీలకర్ర. ఇవి మర్చిపోకండి, డైజెషన్కి ఎంతో హెల్ప్ అవుతుంది జీలకర్ర. సో వీటన్నింటినీ కూడా బాగా బ్యాటర్లో కనీసం ఒక 5 to 10 minutes మీరు ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇలా బీట్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. అప్పుడు పిండి చక్కగా వస్తుంది. మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవడం, డీప్ ఫ్రై కోసం. ఆయిల్ వేడైందా లేదా చూడడం కోసమని ఫస్ట్ ఒకటి వేసి చూశాను. మీరు కూడా ఇలా చూడండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్యాటర్ అంతా కూడా వేస్ట్ అయిపోకుండా చక్కగా ఆయిల్ కాగిందా లేదా అన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు నాకు ఆయిల్ అంతా కూడా మంచిగా వేడైంది, ఫ్రైకి కరెక్ట్గా ఉందని తెలిసింది కదా. సో నా బ్యాటర్ తోటి ఈ విధంగా స్పూన్తో చక్కగా నీట్గా ఈ పకోడీల్ని వేస్తున్నాను. ముందుగా వేసిన ఈ పకోడాని నేను తీసేస్తున్నాను. ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అక్కడే దగ్గరే ఉండి స్లోగా గరిటెతోటి అన్నీ కూడా అతుక్కుపోకుండా స్లోగా అటు ఇటు కదుపుతూ పైన కింద అన్ని వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీ చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ. మరి ఎన్ని చేసినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ హాట్ సమ్మర్కి ఎంతో టేస్టీ అయిన హెల్దీ రెసిపీ కూడా ఇది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. అలానే నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీకు ఎంతో డీటెయిల్గా చెప్తున్నాను అని అనిపిస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని
మంచి మంచి రెసిపీస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి నీట్గా తీసుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కురుకురేలాగా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఎంతో హీట్గా ఉంది కదా, మంచి వేడిగా ఉంది. నా మిగిలిన బ్యాటర్తో కూడా సేమ్ ప్రాసెస్తో వీటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ వేసినవే కొంచెం టైం తీసుకుంటాయి, తర్వాత ఇంకా మీరు సెకండ్ వేసినప్పుడు సెకండ్ టర్న్ థర్డ్ టర్న్లో చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఇవి స్నాక్ ఐటమ్గా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బయట తెచ్చుకునే కన్నా ఇంట్లోనే మీరు ఈ విధంగా మీ పిల్లలకి హెల్దీ స్నాక్ని చేసి పెట్టచ్చు. అసలు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నమ్మరు ఎంత మీరే చేశారు అని అంటే, అంత బాగుంటాయి ఇవి. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి టొమాటో చట్నీ. టొమాటో చట్నీని ఎలా తయారు అందరికీ ఇవి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది అనుకుంటా. అన్ని టిఫిన్స్లోకి చట్నీని మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో మీరు ఈ టొమాటో చట్నీని దీనికి మంచి బెస్ట్ కాంబినేషన్గా తీసుకొని చేసుకోవచ్చు. చూడండి నేను ఇట్లా తయారు చేస్తున్నాను. మా పిల్లలు అయితే తయారు చేసిన వెంటనే వాటన్నింటినీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ హాట్గా క్రిస్పీగా ఉన్నాయి కదా, నోట్లో ఇలా పెట్టుకుంటే కరిగిపోతున్నాయంట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం అన్నీ ఫినిష్ చేసేస్తున్నారు. నేను ఇలా వేస్తున్నాను, వాళ్ళు అలా ఫినిష్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను ఒకటి మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా క్రిస్పీగా బాగుంది. టొమాటో చట్నీతో తీసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ సెక్షన్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.